హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ CBT-2 ఎగ్జామ్‌కి క్లాసెస్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. ఏవైతే టెక్నికల్ సిలబస్ ఉందో బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దాంట్లోనే మనకి ఇంజినీరింగ్ డ్రాయింగు, ఎలక్ట్రిసిటీ వీటికి సంబంధించి మనకి టెక్నికల్ సిలబస్ ఉందండి. ఆ టెక్నికల్ సిలబస్‌కి సంబంధించి క్లాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు నుంచి అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎవరైతే ఈ CPT-2లో పార్ట్ బి డీజిల్ మెకానిక్ ట్రేడ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటికి సంబంధించి కూడా నేను ఈ రోజు నుంచి క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో, ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకొని ఆ తర్వాత నుంచి మీకు ఆ క్లాసెస్ అనేది చెప్పాలనుకుంటున్నానండి. నా పేరు శ్రీనివాస్ చేకూరి అండి. నేను 2018లో ఏఎల్‌పీ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే సైకోమెట్రీ ఎగ్జామ్ గూడా క్లియర్ చేశానండి. అయితే మెడికల్‌లో నాకు 0.25 సైట్ ఉండడం వల్ల నేను మెడికల్‌లో రిజెక్ట్ అయ్యానండి. సో, మీ అందరికీ నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఈ ఎగ్జామ్‌లో 2018లో ఏఎల్‌బీకి సంబంధించి నేను ఏవైతే ఆహ్, ఫేస్ చేశానో ఎగ్జామ్‌కి సంబంధించి అయంతా మీకు ఈ వీడియోస్ ద్వారా షేర్ చేస్తానండి. యాక్చువల్‌గా ఈ సైకోమెట్రీ ఎలా ఉండిద్ది, అలాగే మెడికల్ ఎలా ఉండిద్ది ఇయన్నీ గూడా మీకు నేను ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే బిఫోర్ గోయింగ్ టు థట్ మనం ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రెజెంట్ ఉన్న టార్గెట్ ఏంటంటే CBT-2 అండి. CBT-2 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇట్లా మనకి ఎగ్జామ్ అనేది రొ 2 పార్ట్‌లుగా ఉంటుందండి CBT-2 అనేది. సో, ఈ CBT-2లో మనకి జనరల్ టాపిక్స్ సైన్స్, మ్యాథ్స్ అలాగే రీజనింగ్ ఇట్లాంటియి అనేవి ఉన్నాయండి. కాకపోతే ఇవి కాకుండా మనకి టెక్నికల్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందండి. టెక్నికల్ సిలబస్‌లో మనకి తెలిసిందేనండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే టాపిక్ ఇచ్చారండి. అయితే దీని ద్వారా మనకి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ టాపిక్ ద్వారా మనకి ఇంజినీరింగ్ డ్రాయింగ్ అనే టాపిక్ గూడా ఉందండి. ఇంజినీరింగ్ డ్రాయింగ్. అయితే ఈ ఇంజినీరింగ్ డ్రాయింగ్‌కి సంబంధించి నేను మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనే టాపిక్‌లో మనకి ఆహ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి ఇచ్చాడండి. అలాగే ఎలక్ట్రిసిటీ గురించి కూడా ఇచ్చాడు. సో, ఈ టాపిక్స్ అన్నీ మీకు ఆహ్, రేపటి నుంచి అంటే క్లాసెస్ అనేది నెక్స్ట్ క్లాసెస్ నుంచి చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే మీ అందరికీ నా ఎక్స్‌పీరియన్స్ అంటే 2018లో నేను ఏవైతే ఫేస్ చేశానో అట్లన్నిట్లి గురించి క్వెషన్ పేపర్ గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేశానండి. 2018లో నాకు CBT-2 ఔట్ ఆఫ్ 100 నాకు కట్ ఆఫ్ వచ్చేసి ఔట్ ఆఫ్ 100 నాకు మార్క్స్ వచ్చేసి 82 మార్క్స్ అనేది వచ్చిందండి ఓవరాల్‌గా. సో, ఆఫ్టర్ నార్మలైజేషన్ నాకు 82 మార్క్స్ వచ్చినాయండి. నాకు రా మార్క్స్ వచ్చేసి 78 మార్క్స్ వచ్చినాయండి. సో, ఈ సబ్జెక్ట్ అంతా మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది నేను ఈ రాబోయే వీడియోస్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో, ఇక మనం టాపిక్‌లోకెళ్ళిపోతే చూడండి. ఈ టాపిక్‌లో మనం ఒకసారి సిలబస్‌ని చూద్దాం చూడండి. CBT-2 మనకి అయిపోయిందండి 75 మార్క్స్‌కి. ఇప్పుడు CBT-2 సెకండ్ స్టేజ్ CBT చూడండి ఇక్కడ మనకి ప్యాటర్న్ ఆఫ్ CBT-2 అని ఇచ్చారు. పార్ట్ 1 అలాగే పార్ట్ 2 అది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని ఇచ్చారు చూడండి ఇక్కడ పాయింట్స్. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. మనం ట్రేడ్ సిలబస్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ట్రేడ్ సిలబస్ మీద మనకి ఎగ్జామ్ అనేది ఉండిద్ది. ప్రతి ఒక్కళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలండి. పార్ట్ బిలో అక్కడ రిజర్వేషన్ అనేది ఉండదు. చూడండి పార్ట్ బికి 35% మార్క్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కేటగిరీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి 35% మార్క్స్ అనేది రావాలి. ఔట్ ఆఫ్ 75. సో, ఆ పార్ట్ బి అనేది మనం క్వాలిఫై అయితేనే మనకి పార్ట్ ఏ పేపర్ అనేది కరెక్షన్ జరగడం జరుగుతుందండి. సో, పార్ట్ ఏ మనం చదవడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ పార్ట్ బి చదవడం అండి. పార్ట్ బి అంటే మనం ఏదైతే ట్రేడ్ సిలబస్ సెలెక్ట్ చేసుకున్నామో కొంతమంది ఎలక్ట్రీషియన్, కొంతమంది ఫిట్టరు, కొంతమంది డీజిల్ మెకానిక్, కొంతమంది రిఫ్రిజిరేషన్ ఇట్లా ట్రేడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఉంటారండి. సో, ఈ ట్రేడ్స్ సంబంధించి మనకి 75 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉండిద్ది. యాక్చువల్‌గా ఈ ట్రేడ్ ఎగ్జామ్ అనేది అంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే నేను
ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే లాస్ట్ టైమ్ 2018లో ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బాగా టఫ్‌గా పేపరొచ్చింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సొచ్చిందండి ఆ పేపర్‌లో. కానీ నాకు ఔట్ ఆఫ్ 75 నాకు ఇక్కడ 55 మార్క్స్ రావడం అనేది జరిగిందండి. సో, నేను పార్ట్ బి క్వాలిఫై అయ్యాను కాబట్టి, పార్ట్ ఏ పేపరు నన్ను కన్సిడర్ చేసి కరెక్షన్ చేయడం అనేది జరిగింది. సో, పార్ట్ ఏ వచ్చేసి ఇప్పుడు మన టాపిక్ పార్ట్ ఏ. చూడండి పార్ట్ ఏ వచ్చేసి 90 మినిట్స్‌కి ఎగ్జామ్ జరిగితే ఔట్ ఆఫ్ 100 క్వెషన్స్ ఉంటాయండి ఆ ఎగ్జామ్‌లో. ఈ ఎగ్జామ్‌లో మనకి మ్యాథ్స్, రీజనింగు, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఈ టాపిక్స్ కాకుండా మనకొక టాపిక్ ఉందండి. ఆ టాపిక్ ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. చూడండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో మనకి బోత్ టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ షెల్ ఇంజినీరింగ్ డ్రాయింగ్. మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంజినీరింగ్ డ్రాయింగ్ మీద మనకి ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంజినీరింగ్ డ్రాయింగ్‌లో మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లైన్స్, అలాగే జామెట్రిక్ ఫిగర్స్ ఇట్లాంటి టాపిక్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్పడం జరుగుతుందండి. పోతే ఇంకొక డిఫరెంట్ టాపిక్ ఉంది చూడండి. ఆ టాపిక్ ఏంటంటే మనకిక్కడ బేసిక్ ఎలక్ట్రిసిటీ. అలాగే నెక్స్ట్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఇదో టాపిక్ చదవాలండి మనం. అలాగే ఈ 2 కాకుండా నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ లిటరసీ. ఈ టాపిక్స్ కూడా చదవాలండి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ లిటరసీ. ఈ మొత్తం దీంట్లోనే చూసుకుంటే మనకి ఇంజినీరింగ్ డ్రాయింగ్ ఒకటి, అలాగే ఇంజినీరింగ్ ఫిజిక్స్ ఒకటి, బేసిక్ ఎలక్ట్రిసిటీ 3 ప్లస్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 4, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్ 5, ఐటీ లిటరసీ 6. మొత్తం ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ టాపిక్‌లోనే 6 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. సో, ఈ 6 సబ్ టాపిక్స్‌ని మనం విడివిడిగా పెట్టుకొని అంటే సిలబస్‌ని డివైడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సిలబస్ నుంచి ఎంత టాపిక్ వచ్చిద్ది అనేది తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంటెంట్ ఎక్కువ దేని మీద ఉందంటే ఇంజినీరింగ్ ఫిజిక్స్. ఈ టాపిక్ మీద ఎక్కువ మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇంజినీరింగ్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ మీద కూడా మనకి టాపిక్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ 2 కాకుండా మనకి నెక్స్ట్ దేని మీద టాపిక్ బేసిక్ ఎలక్ట్రిసిటీ. చూడండి బేసిక్ ఎలక్ట్రిసిటీ. దీని మీద కూడా మనకి క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు క్వెషన్స్‌కి సంబంధించి డిక్రీజింగ్ ఆర్డర్ ఏది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిద్ది అని మనం ఇక్కడ ఈ సిలబస్ ద్వారా అంటే అంచనా వేసుకోవచ్చండి. సో, నేను మీ అందరికీ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంబంధించి మొత్తం టాపిక్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అలాగే పార్ట్ బి ఎవరైతే డీజిల్ మెకానిక్ సంబంధించి అప్లై చేశారో దానికి సంబంధించి కూడా నేను క్లాసెస్ అనేది చెప్తానండి. ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి డీజిల్ మెకానిక్. సో, చూడండి మనం ఈ పార్ట్ బి డీజిల్ మెకానిక్ అనే కాకుండా ఇంకా కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండీ! ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి మనకి నోటిఫికేషన్‌లో ఇంటిమేట్ చేశారండి. dgt.gov.in dgt.gov.in అయితే దీనికి అంటే ఈ సైట్‌లో దీనికి సంబంధించి సిలబస్ అనేది కూడా ఉంటదండి. ఈ టెక్నికల్ సబ్జెక్ట్‌కి సంబంధించి. అయినా ఆ టెక్నికల్ సబ్జెక్ట్‌కి సంబంధించి ఏమేమి సిలబస్ ఉంది, ఏంటి అనేది కూడా నేను మీకొక వీడియో ద్వారా చెప్పి డీజిల్ మెకానిక్ సంబంధించి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి. అయితే బిఫోర్ మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దీనికంటే ముందు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంబంధించి మనం ఈ రోజు నుంచి అంటే ఈ తర్వాత వీడియో నుంచి మీకు క్లాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీకు ఒకవేళ దీని గురించి ఇంకా
క్లారిటీగా అంటే బిఫోర్ నేను టెక్నీషియన్‌కి గూడా సేమ్ సిలబస్ ఉంది. ఈ సేమ్ సిలబస్‌లో టెక్నీషియన్ రేంజ్‌లో మీకు క్లాసెస్ అనేది అందించానండి మన ఛానల్ ద్వారా. సో, ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా చెక్ జేయండి. ఆ వీడియోలో మీకు ఆ డెప్త్ సరిపోయిద్దంటే అనుకుంటే మీరు ఓకే. లేదు ఇంకా డెప్త్ కావాల్సొచ్చింది అని అనుకుంటే నేను ఈ ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో గూడా ఇంకొంచెం డెప్త్‌గా చెప్పడానికి ట్రై జేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో, థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడితో ఈ క్లాస్ అనేది ముగించడం జరుగుతుంది. నెక్స్ట్ నుంచి నేను మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి క్లాసెస్ అనేది చెప్తానండి.